మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏంటి? బా ప్రదేశం అన్నాను, షాపింగ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే వంటగది అంటాం కదా. రోజు మొత్తంలో మనం ఎక్కువసేపు స్పెండ్ చేసేటువంటి ప్రదేశం ఏంటి? వంటగది. ఈ యొక్క వంటగది ఎంత నీట్గా ఉంటే ఇల్లు అంత పరిశుభ్రంగా ఉంటుంది. అంతే కదా. అమ్మనైతే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు అనేది, ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి అంత తాండవం చేస్తుంది. ఇల్లు ఎంత నీట్గా ఉండకపోతే ఇంట్లో దరిద్ర దేవి అనేటువంటి తిష్ట వేస్తుంది అని చెప్పేది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ మనము వంటగది నీట్గా ఉంది, మనము శుభ్రంగా ఉన్నాము అనుకుంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే మన వరకు దరి చేరవు. మనం ఎంత వీలైతే అంత పరిశుభ్రంగా ఉండడానికి మన చుట్టుప్రక్కల అంతా కూడా చూసుకోవాలి. దాంతోపాటు మన ఇల్లు, ఓన్లీ మన ఇల్లు ఒకటి పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, మన చుట్టుప్రక్కల కూడా పరిశుభ్రంగా ఉంటే మనం పరిశుభ్రంగా ఉన్నట్టు. వాతావరణాన్ని పొల్యూషన్ చేయకుండా, తర్వాత గాలిని పొల్యూషన్ చేయకుండా, వాటర్ని పొల్యూషన్ చేయకుండా అన్నింటినీ కాపాడితేనే కదా రేపు భావితరాలకి మనం ఒక మంచి మార్గదర్శకులుగా ఉండగలుగుతాము. ఏమంటారు చెప్పండి? కవిత ఏమో చెప్పేస్తుంది, సోది అనుకోకండి. మనము నీటిని సేవ్ చేస్తూ భూమాతని కాస్త కాపాడుకుంటేనే రేపు భావితరాలకు కాస్త మనము జీవితాన్ని ఇవ్వగలుగుతాము, జీవనాన్ని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించి ఇచ్చినా కానీ అవి వేస్ట్, మనం ఆరోగ్యం మన చేతిలో లేకపోతే. అంతే కదా. అందుకోసం అని చాలా మందిని చూస్తూ ఉంటాము, వాళ్ళ వరకు మాత్రం నీట్గా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకుపోయి బయట పడేస్తూ ఉంటారు. ఇంటి పక్కన ఉన్న కంచె ఖాళీ ప్లేస్ ఉంటే. మన ఇల్లు నీట్గా ఉంటే సరిపోదు కదా. అక్కడ అదంతా పాడైపోయింది అనుకోండి, దాని నుండి వచ్చేటువంటి దుర్వాసన ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడిది అక్కడ వేసేస్తే బాగుంటుంది. చెత్త అనుకోండి డస్ట్బిన్లో వేయాలి, చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేసేయాలి. కానీ కొన్నిసార్లు చూస్తూ ఉంటే రోడ్ల పైన ఎంతో ఖర్చు పెడతా ఉంటారు, కానీ చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి అమ్మో 200 ఖర్చు అవుతుంది అనుకుంటారు. ఒక్కసారి బిర్యానీ పెట్టుకోకపోతే అయిపోతుంది కదా, పార్సల్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే. తీసుకపోతే ఆ బిర్యానీ పార్సల్స్ కూడా తీసుకుపోయి డస్ట్బిన్లో వాడేయరు, తీసుకుపోయి రోడ్ల మీద వాడేస్తూ ఉంటారు. అవి కుక్కలు తీసుకొచ్చి మొత్తం రోడ్ అంతా వాడేస్తూ ఉంటాయి, కుక్కలు కొట్లాడుకుంటూ ఉంటాయి, అంత అపరిశుభ్రంగా ఉంటాయి కదా. అసలు అలాంటప్పుడు అనిపిస్తుంది, మనుషులు మరి ఇంత స్వార్థంగా అయిపోయారా అనిపిస్తుంది. ఏదో స్టార్ట్ చేసాము, ఇక్కడికో వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మనము ఇల్లును నీట్గా ఉంచుకుందాము, తర్వాత బయట మన చుట్టుపక్కల కూడా నీట్గా ఉంచుదాము. ఇప్పుడైతే నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాము, కాక్రోచ్లు అయితే మస్తు వస్తూ ఉంటాయి కదా. అలా కాక్రోచ్లు రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, కిచెన్ నీట్గా ఉండాలంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటుంది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను, చెప్దామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందైతే నేను కిచెన్ క్లీనింగ్ ఒక్క రోజుతో పని కంప్లీట్ చేసుకొని 2 రోజుల పని అయితే పెట్టుకుంటాను. ఒక్క రోజులో అంత ఈజీగా అయిపోదు, కిచెన్ పెద్దగా ఉంటుంది. తర్వాత కిచెన్లో సామాన్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే 2 రోజుల పని పెట్టుకుంటాను. ఒక రోజేమో అన్ని డబ్బాలు క్లీన్ చేసుకోవడం, నెక్స్ట్ డేనేమో అన్ని దులిపేసి మళ్ళీ క్లీన్ చేసుకోవడం. కానీ ఈరోజు ఏం చేశానంటే, నైట్ పడుకుంటే డబ్బాలు క్లీన్ చేసుకుందామని డబ్బాలలో ఉన్న సామాన్లన్నీ తీసేసి వేరే కంటైనర్లో పెట్టేసుకున్నాను. అప్పటికి టైం 12 అవుతుంది. అమ్మో, అప్పటికి మా చిన్నోడు పడుకున్నాడు. మా చిన్నోడు పడుకోకపోతే సర్లే కాసేపు కూర్చొని హాల్లో ఏంది అనుకున్నాను. మరి 12 అయిపోతున్న పక్క నేను కూర్చొని చేసుకుంటాను అనేసి డబ్బాలన్నీ ఖాళీ చేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకున్నాను. ఉదయం లేవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసుకొని ఆ డబ్బాలన్నీ తీసుకుపోయి బయట వాష్ ఏరియాలో పెట్టేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని, వంట పని కంప్లీట్ అయిపోయి స్నానానికి వెళ్లే ముందు డబ్బాలన్నీ తోమేసుకొని డబ్బాలన్నీ తూడ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలా చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. తర్వాత నేను ఇలా మీకు సెల్ఫ్ల పైన కనిపిస్తున్నాయి కదా కవర్స్, ఆ యొక్క కవర్స్ అన్నీ కూడా నేను కిచెన్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఆ కవర్స్ కూడా స్క్రబ్బర్ పైన సోప్ పెట్టేసి, స్క్రబ్బర్కి సోప్ పెట్టేసి మంచిగా కడిగేసి నీట్గా తూడ్చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు అవి నీట్గా ఫ్రెష్ కనిపిస్తాయి. అప్పుడు నేను చూపించే ప్రతి కవర్ కూడా మినిమం 5 years
నుండి వాడుతున్నటువంటి కవర్స్ అన్నమాట. కొన్ని కవర్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే పాడైపోతాయి కదా, ఆ పాడైపోయినప్పుడు ఆ కవర్స్ అన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొన్ని కవర్స్ తీసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. మనం రెగ్యులర్గా ఇంట్లో గోధుమ పిండి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అయిపోగానే ప్యాకెట్ బయట పాడేయను, అలా వచ్చినటువంటి గట్టిగా ఉన్నటువంటి కవర్స్ని ఒక జిప్ లాకింగ్ ఉన్నటువంటి కవర్స్లో పెట్టుకుంటాను. మేమైతే రెగ్యులర్గా కెలాక్స్ తింటూ ఉంటాం కదా, ఆ యొక్క కెలాక్స్ కవర్లో ఈ గోధుమ పిండి కవర్స్ కావచ్చు, ఇప్పి ప్యాకెట్ కవర్స్ కావచ్చు, సేమియా ప్యాకెట్ కవర్స్ నీట్గా వాష్ చేసి ఆ జిప్ లాకింగ్ కవర్లో పెట్టేసుకుని అనుకోండి, అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుంటూ ఉంటాను. ఇక్కడ న్యూస్ పేపర్స్ కంటే ఇవి బెటర్ అనిపిస్తుంది. న్యూస్ పేపర్స్ వేసుకున్నా కానీ కాక్రోచ్లు వస్తాయేమో అనిపిస్తుంది, ఇవి వేస్తేనైతే అస్సలు కాక్రోచ్లు రావు. ఈ కవర్ వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, పేపర్ అనుకోండి మనం తీసినప్పుడు పెట్టినప్పుడు ఆ పేపర్ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పేపర్ చినిగిపోయింది అనుకోండి, అక్కడ ఏమైనా డస్ట్ పడితే ఆ సెల్ఫ్లు కూడా నీట్గా ఉన్నాయన్నమాట, డర్టీగా అవుతాయి, మురికిగా జిడ్డుగా అవుతా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒలికిపోయింది అనుకోండి, ఆ పేపర్ తడిచి తర్వాత కింద ఉన్నటువంటి ఆ సెల్ఫ్ కూడా తడిచి మనం వేసిన పెయింట్ అనేది మరకలుగా అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా కవర్స్ని కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత న్యూస్ పేపర్ అనుకోండి, మన దగ్గర మనం ఇంట్లో రెగ్యులర్గా న్యూస్ పేపర్ వేసుకుంటే ఓకే, లేకపోతే దానికోసం మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఏ కవర్ అయినా సరే కొంచెం గట్టిగా ఉన్నటువంటి కవర్స్ వాడుకున్నాం అనుకోండి, ఈ యొక్క ప్లాస్టిక్ని మనము రీయూజ్ చేసినట్టు అవుతుంది, అంతే కదా. తీసుకుపోయి అన్ని భూమిలో కలిపేసామనుకోండి, భూమాత ఎంతవరకు అని ఉంచుకుంటుంది చెప్పండి. అది ఏదో ఒక రూపంలో మనకి పెనూరు మనకి అపాయం కలిగిస్తుంది కదా. అందుకోసమని ఇలా నేనైతే కవర్స్ వేసేసుకుంటాను అనమాట. ఇక్కడ కింద సెల్ఫ్లో నేను ఫస్ట్ గోధుమ పిండి కవర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పైన ఇంకో కొన్ని కవర్స్ వేసాను కదా, ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ నేను ఆయిల్ క్యాన్ పెట్టుకుంటాను, దాంతోపాటు పొంగనాలు ఉంటాయి కదా, ఆ పొంగనాల పీట కూడా పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉన్నా కదా అది కింద పడకుండా ఉండడం కోసం. తర్వాత నేను గ్రాసరీస్ అన్నీ తీసేసి డబ్బాలు కడుక్కున్నాను కదా, ఆ గ్రాసరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి చాట్లా పోసేసి చెరుగేసుకొని కొన్ని జల్లెడ పెట్టుకోవాల్సిన జల్లెడ పెట్టేసి ఒక గంట సేపు అలా ఎండకు పెట్టేసుకొని తర్వాత నేను మళ్ళీ డబ్బాలలో దేని ప్లేస్లో దాన్ని మార్చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను డబ్బాలలో సర్దుకునేటప్పుడు కూడా ఈజీగా అందరికీ, మనం ఒకవేళ నేను లేకపోయినా ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఈజీగా దొరికే విధంగా సర్దుకున్నాం అనుకోండి, ఇంటికి ఎవరో వచ్చింది కాదు, ఇప్పుడు మనం లేము, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరికేలాగా అందుబాటులో ఉండాలి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అన్ని పప్పులు పెట్టేసుకుంటాను. తర్వాత ఫస్ట్ పప్పులు అంటే ఏంటి, లంచ్కి ఉపయోగపడి, తర్వాత బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి ఏంటి, ఉప్మా రవ్వలు, ఇడ్లీ రవ్వలు, సేమ్యాలు, మ్యాగీలు, ఇప్పీలు, తర్వాత పాస్తాలు కావచ్చు, లేదు అంటే స్ప్రౌట్స్ చేసుకోవడానికి కావాల్సినవి, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కావాల్సినవి, అవన్నీ ఆ సీక్వెన్స్లో పెట్టుకుంటాను అనమాట. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ అనుకోండి, నెక్స్ట్ సెల్ఫ్లో పిండిలు పెట్టేసుకుంటాను, లేదు అంటే మనం చేసుకున్నటువంటి పిండి వంటలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను అనమాట. తర్వాత సెల్ఫ్లో ఎక్స్ట్రా ఉన్నటువంటి గ్రాసరీస్ ఉంటాయి కదా అవి పెట్టేసి, లాస్ట్ ఇంకా సెల్ఫ్ అంటే బియ్యము, ఇంకా ఎక్కువ గ్రాసరీస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. అలా సర్దుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్లో మంచిగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. తర్వాత బిస్కెట్స్ కావచ్చు, అలా అన్ని దానికి సపరేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం లేకపోయినా అందుబాటులో ఫోన్ చేసి చెప్తే ఓకే ఇది ఈ సెల్ఫ్లో ఈ నెంబర్ డబ్బాలో ఉందని చెప్తే ఈజీగా గుర్తుపట్టేలాగా ఉండాలి, అలా పెట్టుకుంటాను. ఇదిగోండి తర్వాత దోశ కాసులు, జొన్నలు, రాగులు అవన్నీ మరొక దానిలో పెట్టేసుకుంటా ఉంటాను. ఇదిగోండి దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా అన్ని అయిపోగా ఇంకా మిగిలిన ఉంటాయి కదా అవన్నీ ఇలా ఒక 2 బకెట్స్ ఉంటాయి, 2 బకెట్స్లో పెట్టుకుంటాను. ఇంకా ఇవన్నీ సర్దుకోగా నాకు ఒక 2 బకెట్స్ ఖాళీగా ఉన్నాయి. తర్వాత 3 స్టీల్ డబ్బాలు అయితే ఖాళీ ఉన్నాయి అనమాట. ఇంకొక 2-3 రోజులలో డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చే ఉంది, అందుకే అవి ఖాళీగా ఉన్నాయి. అయితే ఎక్స్ట్రా ఉన్నవన్నీ అలా పెట్టుకుంటాం. ఇప్పుడు బఠానీ అలాంటివన్నీ చూపించాం కదా, అవన్నీ ఈవినింగ్ టైంలో బఠానీ చాట్ చేసుకోవడానికి కానీ, లేదంటే స్నాక్ లాగా చేసుకోవడానికి కానీ అలా వాడుతూ ఉంటాం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఎండబెట్టుకోవాలన్నమాట, అందుకనే పక్కన ఎండబెట్టేసుకొని గ్లాస్ బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తాను. కింద పెట్టుకునేటువంటి బియ్యము, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా వచ్చిన గ్రాసరీస్ పెట్టుకునేవి మాత్రమే కింద బకెట్స్ వాడతా, మిగిలినవి ఏవి ప్లాస్టిక్ ఉండవు అనమాట. తర్వాత పైన సెల్ఫ్లో వచ్చేసి వన్ సైడ్
మొత్తము ఒక 4 సెల్ఫ్స్ వస్తాయి అనమాట. అక్కడ అన్ని స్టీల్ డబ్బాలు, స్టీల్ క్యాన్లు అవే ఉంటాయి. ఇంకొక సైడ్ కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అక్కడ దానిపైన ఒక సన్నది సెల్ఫ్ వస్తుంది. దానిపైన మాత్రం మసాలా డబ్బా, పోపుల డబ్బా ఉంటుంది అది. తర్వాత చక్కెర, చాయ్ పత్తా డబ్బా, తర్వాత మిగిలినవన్నీ మసాలాలు, తర్వాత స్పైసెస్ పౌడర్లా ఉండొచ్చు, లేదంటే మిరియాలు, లవంగాలు, ఇలాచి ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ బాటిల్స్లో. తర్వాత వాటికి సంబంధించినటువంటి పొడులు ఉంటాయి కదా, అవన్నీ ముందరే ఇంకొంచెం చిన్న బాటిల్ అలా పోసి పెట్టేసుకుంటాను. చూడడానికి కూడా చూడగానే మనకి అది చూడగానే అర్థమైపోతుంది అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి బాటిల్స్ కాబట్టి. ఆ బాటిల్స్ అన్నీ కూడా మనము ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి హనీ బాటిల్స్ కావచ్చు, లేదు అంటే జామ్ బాటిల్స్ కావచ్చు, ఆ బాటిల్స్ నేను రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టే అవుతుంది కదా. ఇక్కడ అన్నింటిలలో అన్నీ వేసేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట. ఏంటి అనుకుంటున్నారా టాస్క్? నా దగ్గర ఉన్నటువంటి డబ్బాలన్నీ సేమ్ సైజ్ అనమాట. కొంచెమే సైజ్ వేరియేషన్, ఎక్కువ సైజ్ వేరియేషన్ ఉండదు. చూడండి, ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఆ మూత దేనిది అనేటువంటి చెక్ చేసుకోవడం. ఒక మూత తీసుకొని ఫస్ట్ అన్ని డబ్బాలకు చెక్ చేస్తాను. ఏ డబ్బాకి సెట్ అయితే ఆ డబ్బాకి వదిలేసి మళ్ళీ ఇంకొక మూత తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని అట్లే సెట్ చేసుకుంటాను అనమాట. అలా ఫస్ట్ అన్ని మూతలు పెట్టేసుకొని మళ్ళీ తీసుకుపోయి సెల్ఫ్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక టాస్క్, మళ్ళీ ప్రతి డబ్బా మూత తీస్తూ దాంట్లో ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫస్ట్ అన్ని పప్పులు, తర్వాత బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి, తర్వాత ఈవినింగ్ స్నాక్ కావాల్సి, తర్వాత కింద సెల్ఫ్లో పిండిలు, తర్వాత మనము అప్పాలు అట్లాంటివి, తర్వాత ఇంకా కింద సెల్ఫ్లో లంచ్ బాక్సులు కావచ్చు, ఎక్స్ట్రా ఉన్నటువంటి గ్రాసరీస్ అలా పెట్టేసుకుంటా ఉంటాను అనమాట. కానీ ఇంట్లో ఇలా స్టీల్ డబ్బాలు ఇట్లా మంచిగా తోమేసినప్పుడు ఆ కిచెన్ చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. కానీ మళ్ళీ ఒక 15 రోజుల వరకు మళ్ళీ మనం రెగ్యులర్గా చేతికి అలా తడి ఉన్నప్పుడు మళ్ళీ డబ్బాలు ముడతా ఉంటాం కదా, మన చేతుకున్న తడి వల్ల మన డబ్బాలు కొంచెము జిడ్డుగా డస్టీగా అనిపిస్తాయి అనమాట. అందుకే మినిమం నేను నెల లోపల ఒక్కసారి అయితే తోమేస్తాను. ఒకసారి 20 డేస్కి ఒకసారి తోమొచ్చు, కానీ మినిమం మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను డబ్బాలు అన్నీ తోమేసుకొని. మనము గ్రాసరీస్ తెచ్చుకునే ముందే ఇవన్నీ తోమేసుకొని ఏం తక్కువ ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి చూసి ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలో డిసైడ్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇవన్నీ సదిరేసుకున్నాక ఒక 2-3 రోజుల తర్వాత వెళ్ళేసి అప్పుడు తెచ్చుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి సరుకులు ఏమున్నాయి, కొన్నిసార్లు చూడకుండా మళ్ళీ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఉన్నాయి లేని అన్ని ట్రాలీ నింపుకొని వస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే దానికి జాగా చాలది, తర్వాత పురుగు పట్టిపోతాయి. అందుకోసమని 1-2 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని ఏమున్నాయో లేవో ఒకసారి లిస్ట్ రాసుకొని పోయి సామాన్ తెచ్చుకున్నాం అనుకోండి, డబ్బులు వృధా కావు, దాంతోపాటు ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటాము. అంతే కదా. ఇప్పుడైతే టైం చూడండి 12:30 అవుతుంది. ఇంక ఇవన్నీ చదువుతూ పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసిన, అటు అన్నం అయ్యే లోపల ఈ డబ్బాల సరుకులన్నీ ఏరియాలోకి పోతాయి. ఇంకా ఆకలి అయితే ఉందనమాట, కళ్ళు తిరుగుతా ఉన్నాయి. సరే డబ్బాలన్నీ చదివేసాం అనుకొని తినేసి కాసేపు హాయిగా పడుకోవచ్చు అనేసి డిసైడ్ అయిపోయి ఇంకా అన్ని చదివేసుకున్నా. ఎంత మంచిగా నీట్గా ఉంది చూడండి. ఇలా నాకు కిచెన్ చూస్తే ఎంత హాయిగా అపురూపంగా అనిపిస్తుందో. తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకు పిండిలు పట్టి అడడానికి ఉన్నాయన్నమాట. కొంచెమే ఉండే పిండి, అవన్నీ కూడా చిన్న చిన్న లంచ్ బాక్స్ కంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఆ బాక్సెస్లో వేసి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు క్యాన్లు ఖాళీ అయినాయి కదా, ఇంకొక వారం 10 రోజుల వరకు ఆ పిండిలు అయిపోతాయి. పిండిలు అయిపోయాక మళ్ళీ మనము గిన్నెకి వెళ్ళేసి పిండి పట్టించుకొచ్చుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఒక పిండి అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకొక పిండి పట్టించుకుంటాను. దాన్ని అలానే మురగబెట్టి మళ్ళీ కొత్త పిండి పట్టించుకొచ్చుకున్నాం అనుకోండి, పాత పిండి పాడైపోతుంది కదా. ఇదిగోండి ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకుని ఎలా అనిపించింది నాకు కిచెన్ ఆర్గనైజేషన్, కిచెన్ నీట్గా సర్దుకున్నానా, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి చాటలు, ఇంకొక పని ఏముంది, నాకు చాటలు పుదించుకోవాలి. నాకు పెయింట్ వేస్తే ఎందుకు నచ్చదు అనమాట. మా అత్తేమో పెయింట్ వేయి నాకైతే పెయింట్ వేస్తే అంత లుక్ రాదు, స్ట్రాంగ్గా ఉండదు. అదే మనము మీకు గుర్తుకుందా, మనం చిన్నగా ఉన్నప్పుడు న్యూస్ పేపర్స్ని చింపేసి వాటిని రుబ్బి మెంతులు వేసేసి పూ చాట్లు పూసేసేవాళ్ళు కదా, పూసేయడమే అంటారు మేమైతే. అలా పూసేసుకున్నాం అనుకొని అవి ఎల్లో కలర్లో ఎంత ముద్దుగా కనిపిస్తుంది. అట్లా చేసుకోవాలి. 2 చాట్లు ఉన్నాయి కింద సెల్ఫ్లలో కూడా గిన్నెలు, ఇంకా కింద సెల్ఫ్లో వచ్చేసి ఐరన్ తవాసు, కడాయిలు, తర్వాత కుక్కర్లు అయితే అలా పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే కిచెన్ అంతా సర్దుకున్నాను. ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలా నెల రోజులకు ఒకసారి చేసుకున్నాం అనుకుని కిచెన్ నీట్గా ఉంటుంది, మన సరుకులు పాడైపోతాయి.